వాళ్ళ గవర్నమెంట్ లో కూడా దాదాపు ఒక 18 ట్యాంకర్లు ఎనిక్కిపోవడం జరిగింది. వైసీపీ హయాంలో కూడా దాదాపు 14 ట్యాంకర్లు 13 ట్యాంకర్లు ఎనిక్కి అక్కడ ఏదైతే కల్తీ ఉందంటూనో ఎన్నికి వెళ్ళిపోతాయి అక్కడ నిలబడాలి. నేను చెప్పేది ఏమంటున్నానంటే ఇప్పటి నుంచి దశాబ్దాలుగా ఉన్నప్పటి నుంచి లడ్డులో మాత్రము ఎవరు నేను వీళ్ళ మాదిరి నీచంగా మాట్లాడే పరిస్థితి నాకు ఉండదు. వాళ్ళ ప్రభుత్వంలో కూడా కల్తీ ఉండదు అనే నేను చెప్తున్నా. కల్తీ ఉండదు, జరిగిండదు. ఎందుకు జరిగిండదంటే అక్కడ ఒక ల్యాబ్ అనేది ఉంది కాబట్టి అది పామాయిల్ అయినా లేకుంటే ఇంకొక ఆయిల్ అయినా ఏదైనా ఉందనుకో, జంతు కొవ్వు అనేది చాలా దారుణం. కొవ్వు బట్టి మాట్లాడిన మాట అది, కొవ్వుతో మాట్లాడిన మాట అది సామాన్యమైన విషయం కాదు. కాకపోతే వీళ్ళు మాట్లాడిన వాటి దేవుడు క్షమించడు వాళ్ళను, వాళ్ళు దాంట్లో చూస్తారు. దీంట్లో మనం చూసుకున్నది ఏమంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకొని స్వామివారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చి చంద్రబాబు నాయుడు గారు నాటకం ఆడినది భగ్నమైంది. భగ్నం చేశారు. సిబిఐ గాని సిట్ గాని ఇది ఇది దైవ నిర్ణయం, ఇది వీళ్ళ నిర్ణయం కాదు. వీళ్ళు ఎంత డబ్బు పట్టించి జగన్మోహన్ రెడ్డిని డబ్బు పట్టించి తద్వారా స్వామిని డిగ్రేడ్ చేయాలనుకున్నా కూడా వీరికి చేత కాలేదు. వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు కోట్లాది భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకున్నాడు అన్నది వాస్తవం. ఇటువంటి వాస్తవాలన్నీ కూడా ఎందుకు ఎట్లా మర్చిపోతారు ప్రజలు? వీళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు మేము పరిపాలించాలి, మేము ఉండాలి అని కన్నులు మనకు పదవి వస్తే కన్నులు మనం ఈ రకంగా చూడాలి. ఈ కన్నులు ఇక్కడికి పోకూడదు, కానీ అక్కడికి వెళ్ళిపోయి దేవుణ్ణి మీరు రాజకీయం జగన్మోహన్ రెడ్డితో చేయండి ఒప్పుకుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేయండి ఒప్పుకుంటాం, ఇంకొక పార్టీతో చేయండి ఒప్పుకుంటాం. మాతాజీ దేవునితో రాజకీయమా? వీళ్ళు దేవునితో రాజకీయమా? భక్తుల మనోభావాలతో రాజకీయమా? కదా లడ్డులో కల్తీయే జరగలేదని రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా? కంక్లూజన్ లో చూశారు కదా మీరు. సో దాని గురించి మాట్లాడరా? సరే, జంతు కవ్వు కలవలేదు అనేటువంటిది క్లియర్ గా మెన్షన్ చేశారు. దాన్ని ఇప్పుడు మెన్షన్ చేసిన దాన్ని మనం చేయలేదని చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు, అది ఏ పార్టీ వాళ్ళు చెప్పినా. అయితే లడ్డులో ఆ నెయ్యిలో కల్తీ జరగలేదు అని ఏమన్నా రిపోర్ట్ ఇచ్చారా? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు నేను అదే చెప్తున్నది ఏమంటే వీరు చేసిన దానిలో మనం మాట్లాడుతున్నామో వీళ్ళ ప్రభుత్వంలో జరిగింది ఏం చెప్తున్నా నేను. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ ట్యాంకర్లు వచ్చిండేది ఏం చెప్తున్నా. వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఆ ట్యాంకర్లు వచ్చిండేది ఏం చెప్తున్నా. దానిని వీళ్ళు మసిపూసి మారేడికాయ చేసి అది మీదా బాధ్యత? ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతనా? ఎవరి బాధ్యత? అక్కడ ఉన్నటువంటి చైర్మన్ బాధ్యతనా? అక్కడ ఉన్నటువంటి ఈఓ శ్యామలరావు గారి బాధ్యతనా? అక్కడ ఉన్నటువంటి వెంకయ్య చౌదరి బాధ్యత కాదా? దీనికి ముఖ్యమంత్రి బాధ్యత కాదా? దీనికి డిప్యూటీ సీఎం బాధ్యత కాదా? వాళ్ళ హయాంలో జరిగిండేది గతంలో జరిగిన మన జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఆపాదిస్తారండి? ముఖ్యమంత్రి పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు టీటీడీ చైర్మన్లు కూడా పనిచేశారు కదా మీ ప్రభుత్వంలో, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు. వాళ్ళ బాధ్యత లేదా? అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా? కాదండి, మా టైంలో బాధ్యతగా ఉంది కాబట్టే దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. వీళ్ళ మాదిరి ఇప్పుడు ఏదో వీళ్ళ ప్రభుత్వంలోనే జరిగితే మేము వాళ్ళ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగిందని మేము చెప్పలేదు. అట్లంతా మేము చెప్పలేదు. బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టే సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు, వారే కోర్టుకు పోయారు దీన్ని తేల్చండి అని. వీళ్ళకి సిగ్గుందా కొంచెమన్నా? ఏం చేశారు వీళ్ళు? చేసిన దాన్ని దేవుణ్ణి రచ్చగిడిచారు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను దిగజార్చారు. వీళ్ళు మళ్ళీ మాట్లాడితే ఎట్లా బ్రహ్మనాయుడు గారు? ఇటువంటి కార్యక్రమాలంతా సనాతన ధర్మ పరిరక్షకుడు మెట్లు కడిగాడు. అక్కడ ఈ మెట్లు కడగడం కథ ఒక పక్కన ఉండండి. ఏమీ లేని దాన్ని, అక్కడ ఏమీ జరగని దాన్ని సంప్రోక్షణ చేసి హోమాలు చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా, అసత్యపు ప్రక్షాళన కోసం హోమాలు చెయ్యాలి. రాష్ట్ర ప్రజలంతా స్వామీజీలు మేల్కొనాలి. రాష్ట్రంలో స్వామీజీలు గాని, మఠాధిపతులు గాని, పీఠాధిపతులు గాని ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. హిందూ సంఘాలు గాని వీళ్ళు లేని దాన్ని చెప్పారు కాబట్టి ఇప్పుడు గతంలో ఏమి జరిగిందన్నది, ట్యాంకర్లు ఎనిక్కిపోయినాయన్న విషయం అందరికీ తెలుసు. గత ప్రభుత్వాలుగా జరుగుతున్నాయి. వీళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి దానికి బాధ్యత కల్తీ అయినా ఏదైనా దీన్ని
క్షమాపణ ఎవరు కూడా వీళ్ళు క్షమాపణలతో సరిపోదు, దేవుడు క్షమించడు వీళ్ళని. దీన్ని కరెక్ట్ గా నిగ్గు తేల్చాలి, మేమే డిమాండ్ చేస్తున్నాం. ఓకే ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి సురేంద్ర నాయుడు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి దేవాలయంగా మనం చెప్పాలి, ఇష్టమైనటువంటి దేవుడిగా చెప్పాలి. సంవత్సరానికి ఒక్కసారైనా తిరుమల వెళ్ళి దర్శించుకోవాలని చెప్పేసి తెలుగు వాళ్ళకైతే మరీ ఎక్కువ ఇష్టం ఉంటుంది. మనందరం కూడా సంవత్సరానికి ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం దొరుకుతుందేమో